గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాము. అది చూసే ముందర ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి చూద్దాం రండి. ప్రస్తుతానికి ఈరోజు ఈవినింగ్ 7:05 అవుతుంది. 19th of November. ఈరోజు డౌ జోన్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి క్లోజ్ అయ్యింది. అండ్ S&P 500, నాస్డాక్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈరోజు. యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒక రెండు మార్కెట్స్ ఏమో స్లైట్లీ నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాయి అండ్ ఒక మార్కెట్ ఏమో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇంకా గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 27 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇంకా టిల్ మిడ్ నైట్ 2:45 వరకు ట్రేడింగ్ అనేది గిఫ్ట్ నిఫ్టీ కొనసాగుతుంది. అదర్ మార్కెట్స్ కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు ఏషియన్ మార్కెట్స్. ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. ఏం జరిగిందో ఈరోజు ఇంట్రాడేలో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది నిఫ్టీ 50 15 మినిట్స్ చార్ట్. ఇది మనం నిన్న చేసిన వీడియో, నిన్న కాదు, ఈరోజు మార్నింగ్ చేసిన వీడియో ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూద్దాము. అలాగే ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. నిన్న చార్ట్లో మాత్రం ఇక్కడి నుంచి ఒక సాలిడ్ రిజెక్షన్, కొద్దిగా స్వింగ్ అయింది, మళ్ళీ ఒక చిన్న మైనర్ డిప్ వచ్చింది, మళ్ళీ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఒక సాలిడ్ బ్రేక్ డౌనే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ కింద క్లోజ్ అయ్యి నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా నా వ్యూ అనేది కొద్దిగా నేను నెగిటివ్గా ఇచ్చాను నిన్న. సో ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వస్తే మాత్రం మళ్ళీ పైకి వెళ్తుంది అండ్ అల్టిమేట్గా టార్గెట్ అనేది 26,030 అని చెప్పి నిన్న వీడియోలో మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేశాను నేను. సో ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మాత్రం ఒక నెగిటివ్ బయాసే క్రియేట్ చేసింది. ఎందుకంటే నిన్న ఓవరాల్ క్లోజింగ్ నెగిటివ్గా అయింది కాబట్టి ఎక్కువ శాతం కూడా అందరూ నెగిటివ్ సైడ్ ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు మార్కెట్. సో ఫస్ట్ 15 మినిట్స్ నెగిటివ్గా అయితే బిహేవ్ చేసింది. చాలా లోవర్ లెవెల్స్కి వెళ్ళింది. అరౌండ్ 25,884 వరకు వెళ్ళింది. 850కి దగ్గర దాకా వెళ్ళింది ఈరోజు చెప్పాలంటే. 26,041 వరకు టచ్ చేసింది ఆల్మోస్ట్ మార్కెట్ ఈరోజు లో. నిన్న మనం మెన్షన్ చేసిన డాటెడ్ లైన్ ఏదైతే ఉందో 25,845 లేదా 25,850 అని చెప్పేసి మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వస్తే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నేను అన్నాను. ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ డాటెడ్ లైన్ ఈ ప్యారలల్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనము. అదే డాటెడ్ లైన్ దగ్గర ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే కొద్దిగా రివర్సల్ వచ్చి పైకి వచ్చి క్లోజ్ అయింది. 25,900 దగ్గర వచ్చి క్లోజ్ అయింది. సో దాని తర్వాత ఒక పాజిటివ్ మూమెంటం అనేది కంటిన్యూ అయింది. నిన్న ఒక ఫస్ట్ హై అండ్ సెకండ్ హై ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్కి ఈరోజు ఇమీడియట్గా రివర్సల్ అనేది తీసుకుంది మార్కెట్, సపోర్ట్స్ తీసుకొని. దాని తర్వాత ఒక మైనర్ డిప్ వచ్చింది. మళ్ళీ కంటిన్యూస్గా ఈరోజు ఫస్ట్ హైని బ్రేక్ చేసి కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది మార్కెట్. మనం నిన్న ఏదైతే వీడియోలో మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేసాము 26,030 అని, స్ట్రైట్ అవే ఆ మార్కెట్ టచ్ చేసింది. మళ్ళీ ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒక 2 క్యాండిల్స్ సపోర్ట్గా బిహేవ్ చేసినాయి. సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక హై అనేది క్రియేట్ చేసింది. ఓవరాల్గా ఈరోజు డైరెక్షన్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ద డే కూడా పాజిటివ్గానే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. హార్డ్లీ ఒక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి రెడ్, దాని తర్వాత ఒక 2 క్యాండిల్, దాని తర్వాత ఒక క్యాండిల్. ఓవరాల్గా ఒక 4 క్యాండిల్ మాత్రమే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. మిగతా 2 రెడ్ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా మైనర్ అండ్ చిన్న లో రేంజ్లో ట్రేడ్ అయిన ఒక చిన్న క్యాండిల్ ఫార్మేషన్ మాత్రమే. సో ఓవరాల్గా మనం చెప్పిన సపోర్ట్ లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా అప్లై అయినాయి అని చెప్పుకోవచ్చు మార్కెట్లో, లైవ్ మార్కెట్లో.
25,900 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ పైన వచ్చి క్లోజ్ అయిన తర్వాత ర్యాలీ అనేది తీసుకుంది మార్కెట్. అండ్ ఎట్ ద సేమ్ టైం డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ రివర్సల్స్ వస్తాయని చెప్పి ఈరోజు మార్నింగ్ వీడియోలో అండ్ ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా మీరు చూసినట్లయితే నేను ఈ 25,050 అనే లెవెల్ అనేది మెన్షన్ చేశాను. ఇక డాటెడ్ లైన్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ రివర్సల్స్ జరుగుతాయని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మార్కెట్ అనేది స్పీడ్ రివర్సల్ అనేది తీసుకుంది, సపోర్ట్ తీసుకొని పైకి వచ్చి క్లోజ్ అయింది. దాని తర్వాత మూమెంటం అనేది పాజిటివ్గా ఓవరాల్ డేలో కొనసాగింది. ఎవరైతే పాజిటివ్ డైరెక్షన్లో ఈరోజు ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మనము ఒక ప్యారలల్ ఛానల్ ఏదైతే చూస్తున్నామో ఈ ప్యారలల్ ఛానల్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాము. ఫర్దర్ ట్రేడింగ్ సెషన్స్కి మనకు కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక ప్యారలల్ ఛానల్ కూడా ఉంది. ఇప్పుడు పైన కనిపించేది ఈ ప్యారలల్ ఛానల్ ఒక టెంపరీ ఛానల్ మనం గీసుకుంది. యాక్చువల్ లాంగ్ ప్యారలల్ ఛానల్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఛానల్లోంచి బ్రేక్అవుట్ వచ్చిందో బేస్డ్ ఆన్ 2-3 రోజులు ట్రేడింగ్ సెషన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక ప్యారలల్ ఛానల్ అనేది నేను గీసుకోవటం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ ప్యారలల్ ఛానల్లో ఉంది, ఈ అప్పర్ ప్యానల్ ఛానల్లో ఉందని చెప్పొచ్చు. ఈ ఫుల్ ప్యారలల్ ఛానల్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ దాకా వెళ్ళవచ్చు నిఫ్టీ. ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ వచ్చేసి 26,050 అనేది చూసాము. అండ్ ఈరోజు మార్నింగ్ వీడియోలో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన మార్కెట్ కంప్లీట్గా రివర్స్ అయిపోదు అని కూడా నేను క్లియర్గా వీడియోలో మెన్షన్ చేశాను. చూసారా, ఒక మంచి నెగిటివ్ క్యాండిల్ నిన్న ఫామ్ చేసినప్పటికి కూడా నెక్స్ట్ ఇమీడియట్ డేనే కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అందుకే ఎప్పుడు కూడా ఒక్కరోజు క్యాండిల్ని బేస్ చేసుకొని కంప్లీట్ నెగిటివ్ బయాస్కి వెళ్ళదు ఎవరు కూడా. 1 or 2 days లేదా 3 days కూడా ఒక్కోసారి ఒక బుల్ మూమెంటం నుంచి బేరిష్ మూమెంటంకి కన్వర్ట్ చేయడానికి 2 నుంచి 3 రోజులు టైం అనేది పడుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ ఒకే ఒక క్యాండిల్ ఏమి ఎప్పుడు కూడా డిసైడ్ చేయదు మార్కెట్ ట్రెండ్ని. ఎక్స్ట్రీమ్ పాజిటివ్ నుంచి స్ట్రైట్ అవే బేరిష్ మార్కెట్లోకి కన్వర్ట్ అవ్వదు. ఆ కన్వర్షన్ టైం, ట్రాన్సిషన్ టైం కూడా 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. ఎక్స్ట్రీమ్ బేరిష్ నుంచి బుల్లిష్కి కన్వర్ట్ అవ్వాలన్నా, ఎక్స్ట్రీమ్ బుల్లిష్ నుంచి బేరిష్కి కన్వర్ట్ అవ్వాలన్నా కూడా 2 నుంచి 3 రోజులు మినిమం టైం అనేది పడుతుంది మార్కెట్కి. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది 26,050 or 55 లెవెల్లో ఫేస్ చేస్తుంది నిఫ్టీ 50. సో ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ మీదనే కనుక సపోర్ట్ తీసుకున్నట్లయితే ఫర్దర్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 26,145 నుంచి 160 వరకు మనం పెట్టుకోవచ్చు. 26,150, 145 నుంచి 155 వరకు మనం టార్గెట్ అనేది రేపటి ట్రేడింగ్ సెషన్కి సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 25,050 or 25,060గా ఉంటుంది. సెకండ్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ ప్యారలల్ లైన్ ఉంటుంది అరౌండ్ 26,030. ప్రీవియస్ లాస్ట్ 2 వీడియోలో లేదా 3 వీడియోలో నేను ఏదైతే టార్గెట్ మెన్షన్ చేశానో 26,030 అది ఇప్పుడు మనకి సపోర్ట్ జోన్గా ఉంటుంది. అండ్ ఈ 26,030 అండ్ 26,050 or 60 ఒక 10 పాయింట్స్ పైన కానీ కింద కానీ ఈ జోన్ని కంప్లీట్గా సపోర్ట్గా తీసుకొని ఇక్కడ కనుక ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ లేదా సస్టైన్ అయిన క్యాండిల్స్ కనిపించి దాని తర్వాత కంటిన్యూషన్ బుల్లిష్గా క్యాండిల్ కనుక ఫామ్ అయితే మనము అల్టిమేట్గా నెక్స్ట్ టార్గెట్ అనేది 26,050 నుంచి 26,060గా పెట్టుకొని రేపటి ట్రేడింగ్ సెషన్లో పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.